మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. చెప్పురా అమ్మా, మోకాళ్ళ నొప్పులమ్మా. ఇంకా రాలేదు, రాబోతున్నాయేమో అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. చాలా మంది చూస్తా ఉంటాం వయసుతో సంబంధం. ఇప్పుడు అమ్మమ్మలు అదే మాట, అమ్మలు అదే మాట, వాళ్ళ పిల్లలు అదే మాట అనాల్సి వస్తుంది. స్టెప్స్ ఉంటే భయం, అమ్మో స్టెప్స్ ఎక్కేయాలా, లిఫ్ట్ ఉంటే బాగుండు అనేసి. నువ్వు అడిగే ప్రశ్నలో ఆరు ప్రశ్నలు దానిలోనే వచ్చేస్తున్నాయి. అవునమ్మా. ఆహా లేదమ్మా, నేను అడిగేది ఒక్కటే క్వశ్చన్. ఆ ఒక్క ప్రశ్నలో మెట్లు ఎక్కకూడదు ముసలమ్మలకి అని అంటున్నావు కదా. నిజం చెప్పనా అమ్మా, మోకాళ్ళ నొప్పులు అనేది మన నిత్య జీవితంలో మనం ఏదైతే సరిగా ఉండటం లేదో దానివల్ల వచ్చేదే మోకాళ్ళ నొప్పులు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అమ్మలు అమ్మా, మాకు మా అమ్మగారు ఉన్నారు. అవును తెలుసుగా, నాకు తెలుసు కదా. అమ్మ 95 నియర్లీ. ఆవిడ ఈ రోజు వరకు కూడా మోకాళ్ళ నొప్పులు అన్నారు తెలుసా. అబ్బా, అయితే ఆవిడ ఏమైనా మంచం మీద ఉన్నారా? ఏం లేరు అమ్మలు. అవును, చాలా ఆశ్చర్యపోతారు అందరూ. మా అమ్మగారు ఏం మంచం మీద లేరు. ఆవిడంతటికి ఆవిడ లేచి ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. అవును, ఆవిడ బాత్రూమ్కి వెళ్ళి రాగలరు. జయ వచ్చిందంటే ఏరా జయ బాగున్నావా అని అడిగే స్థితిలో ఆవిడ ఉన్నారు ఈ రోజుకి కూడా, ఈవెన్ టుడే. ఎందుకని అంటావు? వాళ్ళ ఆహారం ఏమో అనుకుంటానమ్మా నేను. అలవాట్లు, వాళ్ళ ఆహార వ్యవస్థ, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మనసు కూడానమ్మా అన్నిటికంటే ముఖ్యమైనది. వాళ్ళ ఆనాడు శారీరక వ్యాయామం బాగా ఉండేది, మానసిక వ్యాయామం బ్రహ్మాండంగా ఉండేది. ఏమిటమ్మా మానసిక వ్యాయామం అంటే? శరీరం ఎంత బాగా పనిచేస్తూ ఉండేదో అక్కర్లేని విషయాలు మైండ్కు తెచ్చుకునేవాళ్ళు కాదు. అమ్మ, విషయాలకంటే మైండ్కి మోకాళ్ళ నొప్పులకి సంబంధం ఉంటుందా? అందుకనే ఎప్పుడైనా మీరు మామూలుగా హేళనగా మాట్లాడుకున్నట్టు ఏరా నీ బొర్ర మోకాళ్ళల్లో ఉందా అని అడుగుతారు. అవునవును కదా. అవునవును. ఎందుకంటారు? ఊరికే అనరండి, ఏ మాట ఊరికే అనరు. అసలు మనకు అన్నిటికంటే ముఖ్యమైన భాగం మోకాళ్ళు. మనిషి నిలబడాలన్నా, నిలబడ్డం 2 రకాల అమ్మలు. నాతో ఏది మాట్లాడినా నీకు 2 విషయాలని చెప్పాల్సి వస్తుంది. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏది మనం చెప్పినట్టు వింటలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి శారీరక వ్యాయామం లేదు, మానసికమైనటువంటి వ్యాయామం ఎప్పుడు కూడా వితండవాదనలోకే పోతుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువ టెన్షన్స్ పెట్టుకుంటారు. అనవసరమైనటువంటి నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతే కీళ్ళన్నీ నొప్పులు పుడతాయి. ఈ ఆర్థరైటిస్ వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగా ఉంటే మీకు మోకాళ్ళ నొప్పులు రాక ఏం నొప్పులు వస్తాయండి? మోకాళ్ళ నొప్పులు, ఈ చేతులు ఉంటాయి చూడండి ఇక్కడ, ఈ ఆర్థరైటిస్, ఈ జాయింట్స్, ఇవన్నీ నొప్పులు వస్తాయి. సరి అయిన ఆహారం లేకపోయినా, అంటే అన్నం లేక కాదు, మళ్ళీ కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు, కానీ ఆహారాన్ని క్రమ పద్ధతిలో సరి అయిన పౌష్టికాహారాన్ని తీసుకోవటం లేదు, శరీరానికి వ్యాయామం లేదు, మనసుకు మంచి వ్యాయామం లేదు. ఇవన్నీ లేకపోయేసరికి ఏమవుతుందంటే మొట్టమొదటిగా నొప్పులు వచ్చేది ఎక్కడ అంటే మోకాళ్ళకి. ఎందుకని? మనిషి నిలబడాలిగా, అవును, నడవాలిగా, లేస్తాడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో అంటే ఇంట్లో నిద్ర లేవడం ఆలస్యం, 5 నిమిషాలండి స్నానం పానం చేసుకోవడానికి గబగబా రావడం, టేబుల్ మీద కూర్చోవడం. చూడండి ఎన్ని తప్పులు చేస్తున్నారు. టేబుల్ మీద భోజనం చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చును. మొట్టమొదట ఆడవాళ్ళకి మగవాళ్ళకి అయితే, ఆడవాళ్ళు వంట చేసే విధానంలో నిలబడి వంట చేస్తే మోకాళ్ళ నొప్పులు వచ్చును. టీచర్లు కానీ మరి ఏదైనా లెక్చరర్స్ కానీ నిలబడి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు రోజులో 8 గంటలు 10 గంటలు నిలబడే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చును. ఎన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో చెప్తున్నాను చూడండి. దాని తర్వాత సాఫ్ట్వేర్ కాదా లేదా ఈ కంప్యూటర్ ఉద్యోగాలు ఇంకా మరేదైనా ఉంటే వాళ్ళు ఇక్కడ కార్ ఎక్కి కూర్చొని మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని దిగడం ఆలస్యం, మళ్ళీ కూర్చుంటారు అంతే. దీనికి ఎక్సర్సైజ్ ఏది? ఒకరోజు మీకు దీని ఎక్సర్సైజ్ కూడా చూపిస్తానండి తప్పకుండా. కారణం ఏంటి అంటే మోకాళ్ళకి ఎక్సర్సైజుల్లో తినే ఆహారం సరి అయినటువంటి జీర్ణ వ్యవస్థ లేకపోతే మోకాళ్ళు నొప్పులు వస్తాయి. అంటే మన టాయిలెట్సా? ఏదైనా ఎలా ఉండాలంటే అమ్మ, మోకాళ్ళు అనేవి ఇలా ఉంటాయి కదా, గ్రీజ్ అనేది కరెక్ట్గా ఉండాలి లోపల. అంటే లూబ్రికేషన్ కరెక్ట్గా ఉండాలి. తినే ఆహారంలో లూబ్రికేషన్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే మనం ఏమంటాం, ఒక ఇంజిన్ నడవాలంటే గ్రీజ్ ఆయిల్ పోస్తాం, అలా ఇక్కడ ఉండేటువంటిది ఉంటే
వయసు మీద పడిన తర్వాత 60-70 ఏళ్ల తర్వాత శరీరంలో జడసత్వాలు ఉడికిపోయాక నొప్పులు వచ్చాయంటే పర్వాలేదు, నేనేం వాళ్ళకి చెప్పటం లేదు, ముసలి వాళ్ళకి ఏం చెప్పటం లేదు, నేను ఎవరికి చెప్తున్నాను, వయసులో ఉండే వాళ్ళకి ప్రతి వాళ్ళు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు జయ. అవునమ్మా, అవును. 25 ఏళ్ల వాళ్ళు అంటున్నారు, పైగా చెప్పుకోలేకపోతున్నారు. మోకాళ్ళ నొప్పులు అంటే ఏరా ముసలోడయ్యావా అంటారని చెప్పుకోలేకపోతారు. చెప్పుకోలేక ఎంత అవస్థ పడుతున్నారంటే ఏవో దాని కొత్తగా ఒక క్లిప్పులు లాంటివి ఏదో వచ్చే ఇలా ఉంటాయి, సాక్స్ లాగా ఉంటుంది, దాన్ని వేసేసుకుని ఏదో అవస్థలు పడుతున్నారు. ఎందుకు నాన్న అంత అవస్థలు పడ్డాం? మీరు నిద్ర లేచి కాసేపు వ్యాయామం చేయండి, కొంచెం సేపు యోగా చేయండి, ఏమి ఇబ్బంది లేదు మీకు. హ్యాపీగా యోగా చేసుకుంటే మోకాళ్ళు మోచేతులు కొంచెం కదపండి. ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి శరీర వ్యవస్థలో మీకు ఇక్కడ కదుపుకునేది ఇచ్చాడు, ఇక్కడ కదపడానికి ఇచ్చాడు, ఇక్కడ కదపడానికి ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, అన్ని చోట్ల నీకు ఇచ్చిన వాటిని అవన్నిటిని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే తప్పనిసరిగా మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఒకటి, ఆహారంలో కాల్షియం ఉండాలి. హార్మోన్స్ని ఎప్పుడు కూడా ఆనందంగా పెట్టుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ కానీ రిమైనింగ్ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు, ఆడవాళ్ళకి ప్రీ మొనోపాజ్లో వచ్చేటువంటి బాధలు కొన్ని ఉంటాయి. వాటి వల్ల ఏమవుతాయంటే తొందరగా కొంచెం ఈ కీళ్ళ నొప్పులు అవి వచ్చేవి అవకాశాలు ఉన్నాయి. ఉన్నంత మాత్రాన బాధపడుతూ కూర్చోకూడదు. అప్పుడే మీరు ఫస్ట్ అన్నారే మెట్లెక్కలేకపోతున్నాం, మన మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని మెట్లెక్కడం మానేయకూడదు. రోజులో కనీసం 1-2 సార్లన్నా మెట్లు ఎక్కాలి. ఎక్కేటప్పుడు ఏం చేయాలంటే పట్టుకుని ఎక్కాలి. ఎవరికి? 65 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళకి చెప్తున్నా. 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి ఏమి ఇబ్బంది అండి? సరే అమ్మా మీరు అనొచ్చు వెంటనే, అమ్మ ఆఫీసులో మాకు ఉద్యోగం తప్పదు, మా భుక్తి కోసమే. మీరు ఆఫీస్లోనే భోజనానికి లేస్తారు కదా, లేచినప్పుడు మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చెయ్యండి, కూర్చున్న చోటే చెయ్యండి, ఏమీ ఇబ్బంది కలగదు. మోకాళ్ళకి మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నారు అంటే బ్రహ్మాండంగా రోజు 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, మీ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే మోకాళ్ళకి సరి అయిన వ్యాయామం లేకుండా ఉంటే మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మొట్టమొదటి పాయింట్. కాల్షియం బాగా లేకపోతే కూడా తినే ఆహారంలో సరి అయినటువంటి సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే లోపల మీకు అన్ని ఇట్లా మూసుకుపోతాయి. అలా కాకుండా ఆహార వ్యవస్థ సరిగా ఉండాలి. ఇంట్లో కూడా మీరు ఏం చేయాలంటే పూజ చేయడానికి కూడా నిలబడి పూజ చేయొద్దు, కూర్చో అప్పుడన్నా కూర్చోవడం లేవడం. నేను ఒక విషయం చెప్తా జయ, ఏమనుకోనంటే నువ్వు ఇండియన్ టాయిలెట్స్ వాడండి. రైట్, చిన్నవాళ్ళు పోనీ ముసలి వాళ్ళని వదిలేద్దాం కాసేపు, మన ఈ డిపార్ట్మెంట్ నుంచి చిన్నవాళ్ళు కూడా ఎందుకండి వాడరు? మీరు చిన్న పిల్లలకి ఇంట్లో ఇండియన్ టాయిలెట్ పెట్టట్లేదు, వాళ్ళకి మోకాళ్ళే లేవు కదా. అవును, మోకాళ్ళ నొప్పులు రాకేమవుతాయండి? ఇప్పుడు యోగాలో ఎందుకు నేర్పిస్తున్నారు? చచ్చేట కూర్చోబెట్టి ఎందుకు నేర్పిస్తారు అందరికీ అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్ చూసిన వాళ్ళు మనకు తప్పనిసరిగా, మన ఛానల్ పిల్లలందరూ కూడా, మన వ్యూవర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఇండియన్ టాయిలెట్ వాడతారు. చూడండి, తప్పకుండా ఎప్పుడైతే మీరు ఇండియన్ టాయిలెట్స్ వాడండి మీ మోకాళ్ళ నొప్పులు రావు. ఏమన్నా చిట్కా చెప్తారమ్మా? మోకాళ్ళ నొప్పులకి ఇది బాధలు. మోకాళ్ళ నొప్పులు కనుక బాగా ఎక్కువగా ఉన్నాయంటే ఆయిల్ ఉంటుందమ్మా, దీనికి ఒక నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె శరీరంలో వేడి పుట్టిస్తుంది. ఆ నువ్వుల నూనెలో కొంచెం కర్పూరం, ముద్ద కర్పూరం వేయండి. వేసేసి వాము ఉంటుంది, వాముని బాగా మెత్తగా పొడి చేయండి. చేసి దానిలో వేసేసి కొంచెం గోరువెచ్చ చేయండి. చేసి బాగా ఇలా ఇలా అని కనుక మీరు మోకాళ్ళకి రాస్తే హాయిగా నిద్రపోతారు. నిద్రపోయే ముందు ఇవి రాసుకొని పడుకోండి. దాంతో పాటు ఏం చేస్తారంటే ఇలా కాళ్ళని ఇలా ఉంటాయి కదా, మోకాళ్ళు ఇలా 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 అనిపించిన తర్వాత పిక్కలు ఉంటాయి కదా తల్లి, పిక్కల దాకా లాక్కోవాలి. అప్పుడు మీకు ఈ మోకాళ్ళల్లో ఉండేటువంటి గుజ్జు, ఆ ఇట్లా ఉండేటువంటి జాయింట్ ఏదైతే ఉంటుందో అవి రెండు బాగా పనిచేస్తాయి. ఇది మంచి ఎక్సర్సైజు. రెండవది, నువ్వులు ఆహారంగా తీసుకోవాలి. ఆహారంలో నువ్వులను వదలకూడదు. మూడవది ఏంటి అని అంటే వీళ్ళకి కావాల్సింది అవిసె గింజలు. అవిసె గింజల పొడి తప్పనిసరిగా తిన్నారు అంటే కనుక అవిసె గింజలతోటి చాలా మంచిది. తప్పకుండా మనం చేసాం కూడా, ఒక ఎపిసోడ్ చేసాం కదా. అయితే అవిసె గింజల పొడి చేసి చూపించాం ఎలా చేయాలి. అది కనుక ఆహారంలో తీసుకుంటే కూడా మీకు మోకాళ్ళ నొప్పులు
తొందరగా తగ్గుతాయి. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఇంకా సివియర్ గా చిట్కా ఉంటే వైద్యం- డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. డాక్టర్ దగ్గరికి వెళ్దాము, అది ఎట్లాగో వెళ్లే ముందు చేయాల్సిన పనులు. అవును. డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారో తెలుసా అమ్మా, ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్తే ఆ, మొట్టమొదటి మీరు చిట్కా వైద్యం పాటించండి, రెండవది ఎక్సర్సైజులు చేయండి. అవును. 126 సంవత్సరములు ఉండేటువంటి వయసున్న ఆయన అన్నీ చేస్తున్నాడు యోగాలో, ఆ, బతికి ఉన్నారు ఇప్పుడు కూడా. ఆ, మరి ఏమంటావు వాళ్ళని? ఆయనకి లేవా మోకాళ్ళ నొప్పులు? కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉండేటువంటి విధానం ఏమిటో అర్థమైంది. కాబట్టి ఇక మనం అవి రాకుండా చూసుకుందాం. yes. నువ్వు అన్నావు చూడు, నీకు వస్తాయి, నీకు కూడా రావు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, అమ్మా, ఊబకాయం ఉంటే మోకాళ్ళ నొప్పులు బాగా వస్తాయి, అవకాశం ఉంది. విపరీతంగా. ఇంకా ఎందుకని చెప్పనా, శరీరాన్ని మోసేదే బరువు, మోకాళ్ళు. అవును. కాబట్టి అక్కడ కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎక్కువ కూడా ఎలా ఉండాలి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి. శరీరం ఎంత ఉండాలో అంతనే, మీ BMI ఎంత ఉందో అంతే చూసుకోవాలి. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి ఒక్క మోకాళ్ళల్లో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా అమ్మా. నమస్తే.